పోయినసారి అశ్వథ్ నగర్ పోయినప్పుడు ఏదో మాట వరుస కన్నా బ్రో దోసలంగడి పెట్టుకుంటా అని ఆ మాత్రం దానికి గ్యాస్ దొరకకుండా పోయి దేశం అంతా ఇబ్బంది పడాలనా? అయినా నాలుక మీద మచ్చలుండే వాళ్ళు ఏదన్నా చెప్తే జరుగుతాయంటారు, కానీ ఇక్కడేంది ఆపోజిట్ జరుగుతోంది. ఎన్ని గ్యాస్ కష్టాలు వచ్చినా అశ్వథ్ నగర్ లో హోటళ్లు మాత్రం మూతపడడం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరు ₹5 ₹10 రేట్లు పెంచేసినారు. ఇవాళ బాగా తలనొప్పిస్తా అంటే ఇరానీ చాయ్ తాగుదామని అశ్వథ్ నగర్ కి వెళ్ళాను. ముందు ₹15 ఉండిండేటి, ఇప్పుడు ₹20 చేసేసినారు. ఇంకా ఇక్కడ ఒక టమోటా బాత్ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకునేందుకు ₹70 తీసుకున్నారు. బయటేమో గుడ్లు రేట్లు తగ్గినాయంటున్నారు, వీళ్ళేమో సుమారుగా ఛార్జ్ చేస్తున్నారు. అన్ని హోటల్స్లలో టిఫిన్ సెంటర్లలో జనాలు సుమారుగా ఉండారు, కానీ బిర్యానీ సెంటర్లలో మాత్రం అస్సలు లేరు. ఈ రోజు ఏం పండగ కూడా కాదే, ఎందుకని? ఎంత కాదు గాని మనలో మన మాట. రేపు గుడ్ ఫ్రైడే కదా, చర్చిలలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయా, భోజనాలు పెడతారా? ఎవరికైనా తెలిస్తే చెప్పొచ్చు కదా. చెప్పిన వాళ్ళందరం కలిసి పోయి తినేసేద్దాం. అయినా నా పిచ్చి మాటలకేం గానీ లాంగ్ వీకెండ్ 3 days హాలిడేస్ కదా, అందరు ఊరికి పోతున్నారా? నేనైతే పోవడంలో మొన్న వచ్చిన మా ఆటికి పోవాలంటే టికెట్ ఛార్జీలు బొక్క. అందుకే చర్చికి పోదాం, ఏమంటారు?